నేటి 30వ శ్లోకం. రత్నానాం మండనాయ ప్రభవతి నియతోద్దేశలబ్ధావకాశం వహ్నిర్దార్వాదిదగ్ధుం నిజజడిమతయా కర్తుమానందమిందోః యచ్చత్రైలోక్యభూషా విధి అఘదహనం హ్లాదివృశ్చాసు తద్వో బాహుళ్యోత్పాద్య కార్యాధికతరమవతాదేకమేవార్కతేజః. తేజసామపి తేజస్వి జ్యోతిర్గణానాం పతయే నమః దినాధిపతయే నమః అని ఆదిత్య హృదయం కీర్తించినట్లుగా ఈ శ్లోకంలో 3 విధములైన కాంతి స్వరూపాలను ప్రతిపాదిస్తున్నాడు మయూరుడు. 1 రత్నకాంతి, 2 అగ్నికాంతి, 3 చంద్రకాంతి. ఈ 3 కాంతులు వివిధ రూపాలలో వివిధములైన ప్రయోజనములతో ప్రకాశిస్తున్నాయి. కానీ ఆ 3 విధములైన ప్రయోజనములను ప్రకాశములను కూడా ఒక్క సూర్యకాంతియే కలిగించగలదని, ఆ అర్క తేజస్సుకు ఏ కాంతులు సాటి రావని అద్భుతంగా పోల్చి చెప్పాడు మయూర మహాకవి. రత్నానాం మండనాయ ప్రభవతి నియతోద్దేశలబ్ధావకాశం. ఈ శ్లోక మొదటి పాదంలో రత్నకాంతి చెప్పబడుతోంది. రత్నానాం, రత్నములు లేదా మణికాంతులు కూడా శ్రేష్టమైనవిగా ఐశ్వర్యప్రదంగా చెప్పబడుతున్నప్పటికీ మండనాయ అనగా అలంకరణ లేదా ఆభరణయోగ్యమైనమని అర్థం. వివిధములైన రత్నములన్నీ అలంకారయుతమై వివిధములైన ఆభరణములలో పొదగబడి శోభిస్తూ ఉంటాయి. కానీ ఈ రత్నాభరణములు ధరించే ప్రదేశములు కూడా పరిమితంగానే ఉంటాయి. నియతోద్దేశ, నియత ప్లస్ ఉద్దేశ. నియత స్థిరమైన క్రమబద్ధమై నిర్దేశించబడినటువంటి, ఉద్దేశ అనగా లక్ష్యము లేదా సంకల్పము అని అర్థం. పరిమితమైన ప్రదేశములే లక్ష్యంగా అనగా కర్ణములు, హస్తములు, శిరస్సు, మెడభాగం, వక్షస్థలం, నాభి, పాదములు మొదలగు ప్రదేశముల యందు లబ్ధావకాశం. లబ్ధ ప్లస్ అవకాశం. అవకాశం అనగా వీలు, సందర్భము, అనుకూల పరిస్థితులను బట్టి మాత్రమే ఈ రత్నాభరణములు లబ్ధ ఆయా ప్రదేశముల యందు అలంకరింపబడతాయి. అంతేకాదు అన్ని చోట్ల ఒకే విధంగా కాకుండా ఆయా ప్రదేశములను బట్టి వివిధములైన ఆకృతులలో, రీతులలో ఆకర్షణీయంగా మలచబడి ఉంటాయి. ఈ విధంగా కేవలం ఆ రత్నకాంతులు ప్రభవతి అలంకారయోగ్యమై సమర్థవంతంగా ప్రకాశిస్తున్నాయి. కానీ వేడిమిని, ఆహ్లాదాన్ని కలిగించలేవు, దేనిని దహించలేవు. వహ్నిర్దార్వాదిదగ్ధుం నిజజడిమతయా కర్తుమానందమిందోః. ఈ పాదంలో అగ్నికాంతిని, చంద్రకాంతిని రెండింటినీ ప్రస్తావించాడు మయూరుడు. ప్రభవతి అనే పదాన్ని ప్రతిపాదంలోనూ అన్వయించుకోవచ్చు. వహ్ని ఇది అద్భుతమైన సంస్కృత శబ్దం. దీనికి అగ్ని అనేది సామాన్య అర్థంగా చెప్పబడుతున్నప్పటికీ అనేక అర్థములు ఉన్నాయి. ముందుగా అగ్ని అనే అర్థం తీసుకుంటే దారువాది, దారువు ప్లస్ ఆది. దారువు అనగా కట్టెలు, చెక్కలు మొదలగు వాటిని దగ్ధం మండించటానికి, దగ్ధం చేయడానికి ప్రభవతి సమర్థవంతమైనదని చెప్పవచ్చు. ఇదే దీపకాంతిగా ప్రకాశిస్తూ ఇంటి యందు కాంతిని నింపుతుంది. వాసుదేవుడు రచించిన యోగసార సంగ్రహం ప్రకారంగా వహ్ని అనగా వహించునది లేదా వాహకము అని అర్థం. అగ్నిదేవుని ద్వారానే హవిస్సులు దేవతలు స్వీకరిస్తారు. అందుకే అగ్నికి వహ్ని అని పేరు వచ్చింది. అగ్ని కూడా ప్రదేశాన్ని బట్టి వివిధ పేర్లతో పిలువబడుతుంది, అనేక రూపాలుగా దర్శనమిస్తుంది. అయితే ఈ అగ్నికాంతి వేడిమిని, వెలుతురును కలిగించి దహించటానికి మాత్రమే పనికి వస్తుంది, కానీ అలంకారయోగ్యం కాదు. ఆహ్లాదకరమై చల్లదనాన్ని కలిగించేది కూడా కాదు. ఇక 3వది చంద్రకాంతి. ఇందోహో, ఆ చంద్రుని యొక్క కాంతి, నిజ తన సహజమైనటువంటి జడిమతయ చల్లదనం చేత ఆనందకర్తం ఆనందాన్ని కలిగించటంలో ప్రభవతి సమర్థవంతమైనదిగా చెప్పవచ్చు. అయితే ఈ చంద్రకాంతి అలంకారయోగ్యమైనది కాదు, దాహక శక్తిని కానీ వేడిమిని కానీ కలిగించలేదు.
కేవలం ఆనందాన్ని మాత్రమే ఇవ్వగలదు. అయితే అగ్ని చంద్రకాంతులు రెండు వేడిమిని చల్లదనాన్ని అనగా పరస్పర విరుద్ధమైన ధర్మాలు కలిగి ఉన్నప్పటికీ ఒకే పాదంలో వెంటనే ప్రస్తావించటంలోని అంతరార్థం ఏమిటంటే, తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక భవదావ సుధావృష్టి అంటూ లలితా సహస్రంలో చెప్పినట్టుగా ఇవి రెండూ కలిసి అద్భుతమైన ప్రయోజనాన్ని సాధిస్తాయని మరొక తత్వపరమైన అంతరార్థం. యచ్చత్రైలోక్యభూషా విధి అఘదహనం హ్లాది వృష్యాసు తద్వో. ఈ పాదంలో రత్న అగ్ని చంద్రకాంతుల ప్రయోజనాలను ఒక్క సూర్యకాంతియే విభిన్నమైన రీతిలో ఏ విధంగా కలిగిస్తున్నదో అద్భుతంగా తెలియచేశాడు మయూరుడు. యచ్చ యత్ ప్లస్ చ యత్ ఏదైతే ఏ సూర్యకాంతి త్రైలోక్యభూషా విధి, త్రైలోక్య ఒక వ్యక్తికో ఒక ప్రదేశానికో పరిమితం కాకుండా ముల్లోకములకు భూషావిధి అలంకారయోగ్యమై దినమణి అయి ప్రకాశిస్తున్నది అని అర్థం. ఈ సూర్యకాంతి మణివలే ముల్లోకాలకు అలంకారమై ప్రకాశించటమే కాకుండా నియమిత దేశ పరిస్థితులు లేకుండా బ్రహ్మాండగోళమంతటా ఒకే విధంగా ఒకే రూపంలో ప్రకాశిస్తుంది. మణికాంతి పరిమిత ప్రకాశాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. కానీ ఈ దినమణి కాంతి ముల్లోకముల యందలి జీవకోటిని మేలుకొలిపి పోషక శక్తిని కూడా కలిగిస్తుంది. దిన మాస ఋతు సంవత్సరాది కాలాన్ని దిశలను సైతం నిర్దేశిస్తుంది. ఇంతటి శక్తి కలిగిన ఈ సూర్యకాంతి ముందర ఏ మణికాంతులు నిలువలేవు. అఘదహనం వన్హిగా చెప్పబడుతున్న అగ్నికాంతిని భావన చేస్తే అగ్ని కేవలం దారువుని మాత్రమే దహించగలుగుతుంది. కానీ తప్తకార్తస్వరో దీప్తదీప్తే అని చెప్పినట్లుగా పుటం వేసిన బంగారపు వర్ణంలో సూర్యకాంతి ప్రకాశిస్తుంది. వన్హి అనగా యజ్ఞపరమైన అర్థంలో ఆహవనీయ, గార్హపత్య, దక్షిణాగ్నులు మూడు సూర్యస్వరూపమే. ఏష ఏవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వయేష రవిప్రభు అంటూ ఆదిత్య హృదయం కీర్తించింది. ఏష ఏవ ఈ కనిపించే సూర్యదేవుడే అగ్నిహోత్ర స్వరూపం. చ మరియు అగ్నిహోత్ర ఫలప్రదాత కూడా ఆయనే. అంతేకాదు వేదాల్లో చెప్పబడిన క్రతువులు, ఆ క్రతువులు ఆచరించటం వలన కలిగే ఫలం యాని కృత్యాని లోకేషు ఈ లోకంలో జరిగే అన్ని కృత్యములకు సర్వయేష రవి ప్రభువు ఆ సూర్యదేవుడు మాత్రమే ప్రభువు అంటూ అగస్త్య మహాముని సాక్షాత్తు సూర్యవంశ సంజాతుడైన రామచంద్రమూర్తితో స్పష్టం చేయడం జరిగింది. ఈ చెప్పటంలోని అంతరార్థం ఏమిటంటే, యద్దు హుతాశాయ సాయం ప్రకాశార్పణం అనే శాస్త్రవచనం ప్రకారంగా సాయం సమయంలో సూర్యదేవుడే తన ప్రకాశాన్ని అగ్నికి సంక్రమింపజేస్తున్నాడు. మరొక యోగపరమైన భావనలో పాపారణ్యదవానల జరాధ్వాంత రవిప్రభ అజ్ఞానధ్వాంత దీపిక తాపత్రయాగ్ని సంతప్త అని లలితా సహస్రంలో చెప్పినట్లుగా కేవలం దారువుని మాత్రమే కాకుండా పాపములను, అజ్ఞానాన్ని, తాపత్రయాలను దహించి మోక్షాన్ని కలిగిస్తుంది అని తత్వపరమైన సంకేతం. మరొక శాస్త్రపరమైన భావనలో కుబ్జకామతంత్రం ప్రకారంగా ఉన్మత్త భైరవుని చేత 8 మహామాత్రలు నడుపబడుతుంటాయి. అవి తృష్ణ, రాగం, మోహం, కామం, క్రోధం, తమోత్కటం, ఈర్ష్య, శోకం. ఇవన్నీ ఉన్మత్త భావాలను కలిగిస్తూ జ్ఞానాన్ని, మోక్షాన్ని పొందటానికి అడ్డంకులుగా నిలుస్తాయి. వీటి సమాహారంతోనే ఈ భవం అనగా జన్మ కూడుకుని ఉంటుంది. దీనిని భవదావా అంటూ వసిన్యాది వాగ్దేవతలు పేర్కొన్నారు. ఇటువంటి ఫైర్ ఆఫ్ సంసారం భవదావాగ్ని పాలిట సుధావృష్టి అయి కురుస్తుంది. అంటే ఈ సూర్యతేజస్సు అగ్నివలే దహించటమే కాకుండా భవదావాగ్నిని సైతం ఆర్పేస్తుంది. వన్హి అనగా మరొక భావంలో సూర్యుడు ఆరోగ్యప్రదాత. వైద్యపరంగా వన్హి అనగా చిత్రిక అని పిలువబడే ఒక ఆయుర్వేద మూలిక. దీనిని జ్వర చికిత్సలో ఉపయోగిస్తారు. కశ్యప సంహిత ప్రకారంగా
వన్హి అనగా ఒక విధమైన పూరేకులు. ఇవి విష చికిత్సలో పాముకాటికి వైద్యంగా వినియోగిస్తారు. జఠరాగ్ని రూపంలో జీవుల జీర్ణక్రియను క్రమపరుస్తున్నాడని మరొక అర్థం. హ్లాది వృష్ట్యాసు. ఇక చంద్రకాంతితో పోలిస్తే హ్లాది ఆహ్లాదమును, వృష్టి ప్లస్ ఆసు, ఆసు వెంటనే వృష్టి ఆనంద వృష్టిని కలిగించగలదు. చంద్రకాంతి కేవలం ఆనందాన్ని మాత్రమే కలిగిస్తే సూర్య తేజస్సు ఆహ్లాద వృష్టిని కురిపిస్తుంది. ఈ బ్రహ్మాండమంతటా దినమణి అయి ప్రకాశించి జీవనాధారమైన జలాన్ని కురిపించి అజ్ఞానాంధకారాన్ని తొలగించి పాపములను దహించి దుఃఖాన్ని దైన్యాన్ని ధ్వంసం చేసి ధన్వంతరి అయి ఆయుర్ధన ధాన్య ఆరోగ్య భాగ్యాలతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అంతేకాదు సుధాదాన ధర్మ సుధారోచిషే అనే శాస్త్రవచనం ప్రకారంగా సూర్యప్రకాశం సంక్రమించటం వల్లనే చంద్రబింబం ప్రకాశిస్తుంది. మరొక అద్భుతమైన భావనలో ఐంద్రీముఖ ఆనంద సౌందర్య సందర్శనాయేన బంధీయతే అంటూ మయూర మహాకవి తన సూర్యదండకంలో చెప్పినట్లుగా తూర్పు దిక్కున ఉదయించే ఆ సూర్యకాంతి యొక్క సౌందర్యాన్ని తిలకించటంలో సకల ప్రాణికోటితో పాటుగా మునిగణములు సైతం ప్రాతకాల సూర్యోదయ సౌందర్యానికి బందీలై ఆనందంతో ఆ సూర్యదేవునే వీక్షిస్తున్నారట. యచ్చక్షురాభాతి చక్షుష్మతాం అని చెప్పినట్లుగా నేత్రములు గల ప్రాణికోటికి నేత్రమై ఆ సూర్యకాంతి భాసిస్తోంది అని ఒక అర్థం. మరొక వేదపరమైన అర్థం ఏమిటంటే రుద్ర ప్రథమ అనువాకంలోని 8వ మంత్రం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః అనగా వేదం సూర్యుని సాక్షాత్తు పరమేశ్వరునిగా సాక్షాత్కరింపజేసింది. విశ్వాభూత అని సకల ప్రాణికోటి నేత్రముల ద్వారా సదృష్టో చక్కగా చూడబడుతున్నాడు, మృడయాతి ఆనందాన్ని కలిగిస్తున్నాడు అని రుద్రమంత్రానికి అర్థం. సదృష్టియే నిజమైన ఆనందం. మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః అని ఆదిత్య హృదయంలో చెప్పినట్లుగా ఏష ఈ సూర్యదేవుడే గభస్తిభిః తన కిరణ ప్రసారంతో దేవ అసుర గణాలనే కాకుండా సకల లోకాలను రక్షిస్తున్నాడు. ఈ సూర్యకాంతి చేతనే సమస్త విశ్వము పరిరక్షింపబడుతోంది. బాహుళ్యోత్పాద్య కార్యాధికతరమవతాదేకమేవార్కతేజః. బాహుళ్య ఈ విధంగా అనేక విధములైన అనగా రత్నము వలె ముల్లోకాలకు ఆభరణమై వన్హి వలె పాపములను దహించి తన తాపన శక్తితో జలాలను కురిపించి అజ్ఞానాంధకారాన్ని తొలగించి జీవుల యందరి జఠరాగ్నిని స్థిరపరిచి ఆరోగ్యప్రదాతయై చంద్రకాంతి వలె ఆహ్లాద వృష్టిని కలిగిస్తూ ఉత్పాద్య కార్య రత్న అగ్ని చంద్రకాంతులు చేయదగిన పనులన్నింటినీ అర్కతేజ ఆ సూర్యతేజస్సు ఏకమేవ ఏకం ప్లస్ ఏవ ఒక్కటే అధికతర ఆ మూడింటి కన్నా అధికంగా ప్రభవతి అన్ని ప్రయోజనములను సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నది అని అర్థం. తద్వో తత్ ప్లస్ వహ తత్ అటువంటి ఆ అర్కతేజస్సు వహ మిమ్ములను అవతాత్ రక్షించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. పద్మరాగాది మణులతో చేసిన ఆభరణాలు కేవలం పరిమిత ప్రదేశాలకు అలంకారమే కానీ వేడిమిని ఆహ్లాదాన్ని కలిగించలేవు. వన్హి దారువును దహించి వేడిమిని పరిమితమైన కాంతిని మాత్రమే కలిగించగలదు గాని అలంకారానికి ఆహ్లాదం కలిగించటానికి సరిపోదు. చంద్రకాంతి కేవలం ఆహ్లాదాన్ని కలిగిస్తుందే కానీ వేడిమిని కలిగించలేదు సరికదా, అలంకారయోగ్యం కాదు. కానీ సూర్యకాంతి దినమణి అయి ముల్లోకాలకు అలంకారమై వన్హి అయి పాపములను దహించి భవదావాగ్ని పాలిట సుధావృష్టి అయి మోక్షాన్ని ప్రసాదించి జఠరాగ్ని అయి ఆరోగ్య ప్రదాతయై చంద్రకాంతి వలె ఆహ్లాద వృష్టిని కలిగిస్తూ జలాలను వర్షింపజేస్తూ జీవులకు పోషక శక్తిని కలిగించటమే కాకుండా ప్రాణికోటి నేత్రములకు దృష్టిని ఏర్పరుస్తూ బహుకార్యములను సమర్థవంతంగా నిర్వహించగలిగే ఒకే ఒక్కటైన అర్క తేజస్సు మీ కనుల కలంకారమై
పాపదాహకమై శాశ్వతానందాన్ని కలిగించే మోక్ష సాధనమై మిమ్ములను రక్షించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఝాల వారి అనువాదం. అనుపమాలంకారమై మహాభూషణరాజమై దీపించు రత్నకాంతి గృహశైలవనముల దహించు గొప్ప దాహక రాజమై వెల్గు అగ్నికాంతి అతి శీతలానందగతి యోగ్య భాగ్యమై సంతోషమునగూర్చు చంద్రకాంతి భవనాల వెలుగుల ప్రసరింపజేసి చూపులభింపబోనును దీపకాంతి పాపదాహకమై లోకభవనముల కలంకృతంబై జగతికి నాహ్లాదమైన వివిధ కార్యములొనగూర్చు అరుణకాంతి అనుజ పల్కుమా వేగం స్వాగతం. స్వస్తి.